పడుతుందండి పాపం. ప్రాణానికి ఏమీ హాని లేదు. ఈ కేసు విషయంలో కూడా నేను ఎక్కడున్నాను రా? మీ ఇంట్లోనే ఉన్నాను పాపాయ్. శివ 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 శివ. పాపాయమ్మ గారు, అయ్యా మీ ఒంట్లో నుంచి 2 లీటర్ల రక్తం పోయింది. అమ్మో, 2 లీటర్లే? అవునండి, రక్తం ఎక్కించకపోతే ప్రాణం నిలవదన్నారు. మాలో ఎవరి రక్తం సరిపోలేదు. కోటయ్య రక్తం నీ గ్రూప్తో సరిపోయిందంటే అతను అడిగాం. తనకి ఏమీ అభ్యంతరం లేదని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. అందుకే కోటయ్య రక్తం నీకెక్కిస్తున్నారు. ఈ అందరానే రక్తం నాకు ఎక్కించడం ఏమిటి అని అంటారా? డాక్టర్ గారు వెంటనే గొట్టం లాగేస్తారు. వెంటనే నీ ప్రాణం పోతుంది. తర్వాత మీ ఇష్టం. వద్దు బాబు వద్దు. సుధా, ఏమిట్రా ఇదంతా? అది అంతే లేవే, ఊరికి ఐరన్ పడితే రక్తం ఎక్కదు. నువ్వు మాట్లాడకుండా పడుకో. అసలు మరేం భయం లేదండి, కావలసినంత రక్తం ఎక్కించాం. ఓకే ఓకే పదమయ్య. సుధా, ఇదంతా నిజమేనా? అక్కడే ఉండు. ఎందుకని? ఎందుకా? ఆ అంటరాని వాడి రక్తం నీలో ప్రవహిస్తోంది. ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకున్నావు అనుకో, తలస్నానం చేయలేక కావాలి. చూడు బాబు, మీ ఇంటి వెనకాల గోడ పక్కనే ఒక పాక వేయించి మీ అమ్మను అందులో పెట్టు. అలాగే. కాకపోతే ఈ వయసులో ఎక్కడికి పోతుంది పాపం? పాకలో ఉంటే ఉండనివ్వండి, కానీ ఆ బావి మాత్రం ముట్టుకోకుండా చూడండి. ఎందుకండి? నీళ్లు బయటపడిపోతాయండి. అయ్యో, కరెక్ట్ కరెక్ట్. ఓ పొయ్యి కదిద్దాం, రోజు కాసిన బియ్య ఇద్దాం, ఆవిడ అమ్ముడ వండు తింటారులేండి. బాబాయ్ గారు, మీరు ఏమనుకోపోతే ఆ వంట ఏంటో నేనే వండి మీకు పెడతాను. అసలు ఏమిటో ఈ గందరగోళం? నేను అంటాను దాన్ని ఎలా అయ్యానరా? కోటలో మైలబడిన రక్తం ప్రవహిస్తుందనేగా వాడిని అంటరాని వాడు అన్నారు. మరి ఇప్పుడు మీలో ప్రవహించే రక్తం కూడా ఆ రక్తమేగా. అందుకని మేము కూడా నిన్ను అంటుకోకూడదు. ఏమండి, వాడి రక్తం నాకు ఎక్కించినంత మాత్రాన నేను అంటాను దాన్ని ఎలా అయ్యాను? అందరి రక్తం ఒకటేగా. ఏంటేమిటి? అందరి రక్తం ఒకటే కదా అంటున్నా. అది అన్నావు కదా ఆ మాట. ఈ మాటే మీ నోట వినాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం అమ్మా. పెద్దింటి పుట్టిన చిన్న మనసు కలవాడే అంటరాని వాడు, చిన్నింటి పుట్టిన పెద్ద మనసు గలవాడు అంటరాని వాడు కాడు అని ఒప్పుకున్నావుగా? ఒప్పుకుంటానండి. అది బుద్ధి గడ్డి తిని పిచ్చి పిచ్చి పనులు చేశాను. అలాంటివే మనసు పెట్టుకోవడం. మీరు చేయవలసిన పని ఇంకొకటి ఉందమ్మా. చెప్పండి. మీ గౌరీ కోటయ్య ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారెవరూ పెళ్లి చేసుకుంటారని మీరు ఒప్పుకుంటారుగా? అలాగే, మీ ఇష్టమే నా ఇష్టం. అంతకంటే నాకు ఇంకేం కావాలండి? ఏమంటారు? తల్లి నోటు ఈ రోజు మీరు నాకు ఇచ్చారు. ఈ రోజు నుంచి మిమ్మల్ని పాపాయమ్మ గారు అంటారు. అలాగే నాయన. వెరీ గుడ్. మనం 3వ డ్యూటీ కూడా పూర్తయిపోయింది. వస్తాం. ఏ కుంటున్నానే? మీ ఎక్కడికి సిగ్గులేదు. సరే సరే, నీకైనా ఉండక్కర్లేదు. పొద్దున్నే షోకి తీసుకుని ఎక్కడికే వెళ్ళొస్తున్నా? ఈ రోజు నా పుట్టినరోజు వస్తాయా, అందుకే గుడికి వెళ్ళొస్తున్నాను. నీ మొహాలు గారు పుట్టినరోజా? రిక్షా బాబు గారు, అమ్మగారు, బాగున్నావా? బాగున్నానండి. ఏమోయ్, కష్టించి పనిచేసి సంపాదించే డబ్బులో ఎంత తృప్తి ఉందో తెలుసుకున్నావు కదా? తెలుసుకున్నాను. అమ్మాయ్యా, బాబు మీ కాళ్ళు పెట్టుకుంటాను. ఓ పావలా ఉంటారు సార్. పావలా కోసం కాళ్ళు పట్టుకుంటావు? కావాలంటే పాలిచ్చేస్తాను బాబు. నీకు డబ్బు నిజంగా కావాలా? నిజంగా కావాలండి. కావలసిన పావలా కదా, రూపాయి తీసుకో. నమస్కారం బాబు. నమస్కారం అమ్మాయి. నమస్కారండి. నమస్కారండి. ఐదు జాగ్రత్త తీసుకెళ్ళి. ఏమండి, అతన్ని గుర్తుపట్టారా? ఎవరో తెలియదే. పాపాయమ్మ గోడ పక్కనుండే అబ్బాయి అండి, కోటయ్య. ఇది తీసుకోండి. ఏమిటండి అది? అదేనండి, అందరూ పుట్టినరోజు పనులు తీసుకుంటే కేకులని, మిఠాయి ఉండలని, మైసూర్ పాకులని బహుమానం పట్టుకొస్తా కదా. అలాగే నేను
నా తప్పడంతో మీకు కాజాలు పట్టుకొచ్చాను. తీసుకోండి. మీరు తీసుకోకపోతే ఈ పాక పీకేసి మీకు కనబడకుండా పారిపోతాను. అబ్బే వద్దండి. అయితే తీసుకోండి. అంతరాని వాడిని, తోడు లేని వాడిని, నాతో ఎవ్వరూ మాట్లాడండి. నాకు తిట్లు అందుకే పాటలో ఒంటిగా పొడుగుని ఏడుస్తుంటారండి. కానీ మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు చూడండి, నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది అనిపిస్తుందండి. అందుకే ఏమండి తీసుకోండి. ఇవి కూడా తీసుకో అమ్మా. మేమన్నీ కనిపెడుతూనే ఉన్నామమ్మా. కోటయ్య బహుమానంతో పాటు ఈ పిన్ని బాబాయిల ఆశీర్వాదం కూడా తీసుకో. ఏమండి నన్ను ముట్టుకుంటున్నారు బాబు గారు? నన్ను అందరూ అంటరాని వాడు అంటారే. కోటయ్య, కుక్క పిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకుని పిల్లుల్ని ప్రేమతో నిమిరే మనిషి తోటి మనిషిని ముట్టుకుంటే అంటు కదయ్యా. వెల్, మీ అక్క బాబాయ్ ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నారండి. మీరెక్కడుంటున్నారు? మేము ఇంకో కేసు ఒప్పుకుని డ్యూటీలో ఉన్నాం. త్వరలోనే ఇంటికి వచ్చి ఇంటర్వెల్ తో ఆపిన కథని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఆ బదిపై మీ ఇద్దరు స్నేహం శాశ్వతం కావాలని కూడా కోరుకుంటున్నాం. ఏం తయారు? అవునండి, లోకానికి ఆదర్శం కావాలని కూడా ఆశీర్వదిస్తున్నాం. నమస్కారం అమ్మా. వస్తాము. అలాగేనండి. మీ ఇద్దరూ చల్లగా ఉండాలి. ఏమండి నన్ను కొంచెం సాయం చేయమంటారా? వద్దండి, ఎంతసేపు? 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను 5,000 వేస్తానండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. అయ్యో చెవుళ్లాగా ఉంది, మనమే ఎక్కుదాం. పిల్ల చాకులాగా ఉంది గురు. చాలా మంచి పిల్ల. సింగిల్ లెగ్లాగా ఉంది గురు. మంచి వాళ్ళకి దేవుడిచ్చే శాపం ఇది పాపం. ఎవరా ఎవరా మీరు? దిగు, నువ్వు దిగరా. దిగు. గురు గురు అంటూ గోడకి గురకలు పెడుతున్నావు. చెప్పు కొట్టాలి. చెప్పు కుట్టాలి. కొట్టాలి. లేకపోతే చెప్పకుండా గోడెక్కినందుకు చెప్పెట్టి కొట్టాలని. అరే చెప్పు బానే ఉంది. బాగానే ఉంది ఆ? బాబు. నువ్వు రోజు ఇలా చెప్పులు కుట్టి కుట్టి ఏమాత్రం సంపాదిస్తావో చెప్పు. 1, 2 అంతే కదా. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చావే అనుకో, నీకు 10 రూపాయలు ఇస్తాను. ఎందుకని? ఎందుక ఈ వీధులో ఎవరైనా కొత్తగా కాపురానికి వచ్చిన భార్య భర్తలు చిన్న లిటికేషన్ పడుతుంటే ఆ లిటికేషన్ మనం డెవలప్ చేస్తాం. నేను డెవలప్ అవుతాను, నీ పాకను కూడా డెవలప్ చేస్తాను. అయ్యో బాబోయ్. అంటే కుటుంబాలు పాడు చేసేవాడు అనమాట. కుక్కను కొట్టిన ఒకటే, నిన్ను కొట్టిన ఒకటి. తెల్లటి బట్టలు వేసుకోవడం గొప్ప కదరా, మళ్ళీ పువ్వు లాంటి మనస్సు ఉండాలరా. నా మాట ఆపి లోపుగా నువ్వు ఇక్కడి నుంచి కదలకపోయావా నీ చర్మం ఈ వీధిలో వాళ్ళందరికీ చెప్పులు కుట్టి ఇంకా ఏమన్నా ముక్క మిగిలితే నేను కూడా చెప్పులు కుట్టుకుని తొడుకోకపోతే నా పేరు కోటయ్యే కాదురా. ఇదిగో పాలిసేవా. రెండు కాళ్ళకి 2 రమ్మీ.
ఎందుకు ఇక్కడ 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 ఏ గుడికి వెళ్ళొచ్చావు? ఎందుకు ఎందుకేమిటి పట్టుకు చూడండి, రెండు ఒకే కబర్ పట్టవచ్చు కదా. నా దగ్గరేమో అందులో నలిపే ఉంది. ఏమిటి నీ దగ్గర పాలిష్ లేదా? వస్తా. రే కోటాయ్, ఏంటి బాబాయ్ పాలిచ్చా ప్యాకింగ్? ప్యాకింగ్ కాదురా, నిన్ను ప్యాకింగ్. రే పీకరా బాగా. నా పాప పిస్తావా? ఆ పాప ఎందుకు చెప్తాను? నోర్మిపే, ఆ పాపాయమే నీ పాక పీకమంది. పాపాయమ్మా నా పాక పీకమందా? నీ వీపు సాగు చేయమంది. పీకరా. అక్కడ వల్ల ఎవరే దుబ్బిపోతారా? పక్కన నేర్పదు కదరా. ఏమే పళ్ళు తోముకుంటున్నానని తెలుసు కదా, చెంబడి నీళ్ళు ఇవ్వాలని తెలీదు? పళ్ళు తోముకుంటున్నాను కదా, డబ్బా నీళ్ళు ఇవ్వాలని నీకు తెలీదు? అప్పుడే పొద్దు వచ్చింది సిగ్గుమాల కుక్క. నీకేం కర్మ పట్టింది పాపాయమ్మ? లక్షల లక్షలు మీ ఆయన సంపాదించాడు కదా, పెద్ద బిల్డింగ్ కట్టాడు కదా, ఇంత డబ్బు బ్యాంకులో పెట్టాడు కదా, ఒక్క రూపాయి పెట్టి పేస్ట్ బ్రష్ కొనుక్కోకూడదు? బొగ్గుతోటి మట్టితోటి తోముకోవడానికి ఇది ఏమన్నా అంట్లా? పళ్ళు రారిపోతాయి. నేనేం పెట్టి తోముకుంటే నీకెందుకురా? నీ తరబండు బద్దలైపోను. నేను పని చేయనా? ఈ బ్రష్ ఇస్తాను, తోముకుంటావా? ఇందా. చెప్పులు కుట్టుకునేవాడికి నేను ఇంత చులకనయ్యానంటరా? చెప్పులు కుట్టడం తిట్లు తిట్టేంత నీటి వేయని పని కాదు, ఇది వృత్తి. తిట్లు తిట్టడం నీ వృత్తి, చెప్పులు కుట్టడం నా వృత్తి. రే చూసుకొని నేనేం చేస్తాను? రేపు ఈ పాటికి నీ పాక పీకించకపోతే నా పేరు పాపాయమే కాదురా. మర్యాదగా ఇందులో నీళ్లు పోయి. పోస్తాను రా, పోస్తాను. నీకేమైనా దయ్యం పట్టిందేవరా? ఇవాళ తెగవాగుతున్నావు. పట్రా పట పట. అయ్యో బాబాయ్ తంటి పిల్ల నీళ్లు పోసుకున్నానే పోసేసింది. అవునవును. మళ్ళీ నీళ్ళ గోడెక్కిస్తాను, ఇక్కడే కూర్చుంటా. ఎక్కుతావట్రా? ఎక్కుతాను. ఎక్కు. పాపాయ్, నేను పాపాయ్ కోటయ్య గారిని. నోరు నొక్కుతాను. అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా? చిన్న అవసరం వచ్చింది పాపాయ్. ఈ సందు చికెన్ కుళాయి దగ్గర లేదు, ఆడ కింకాంగులు, ఆడ దొర సింగులు, ఆడ కుస్తీలు పట్టుకుంటున్నారు. ఈ డబ్బా నిండా కాస్త నిలిచావనుకో, బ్రతుకుండగానే పాపం నీ కడుపు నేను పుట్టేస్తాను. వారు నిన్ను పచ్చడి పడ్డా చెయ్య. నీకేం పోయే కాలం వచ్చిందిరా? గోండ్రి గప్ప మొహం నువ్వు. తిట్టు తిట్టు, నీ తిట్లే నాకు అవసరలా ఉంటాయి. ఒరే పళ్ళు రాలబడతాను. నా గోడ మీద పాక వేసుకుని పొమ్మంటే పోకుండా జిలేబీ జిగట్లా నన్ను పట్టుకున్నావురా. నీయమ్మ కడుపు నీతోనే మాడా. అనొద్దుంటున్నాను. మా అయ్య, మీ అయ్య దగ్గర చిట్టి, మీ ఆయన దగ్గర 25 సంవత్సరాలు పెట్టి చాకరీ చేశాడు. ఒక్క రూపాయినా ఇచ్చాడా? నువ్వైనా 1 రూపాయి ఇచ్చావా? అందుకే ఈ పాకేశాను. పాక తీసి ఎక్కడికి వెళ్ళమంటావు? ఏట్లో పో. అవును, ఆ అమ్మాయి మీ కోడలా? వేరే చెప్పాలా? ఏం లేదు, చూడ్డానికి అమాయకురాల్లా ఉంది. చూడమ్మాయి, మాట విని వాళ్ళుంటే ఈ అంట్లే కాదమ్మా, పళ్ళు కూడా తోమించుకుంటుంది గుర్రంలాగా. ఒరే నీ నాలుగు మీద గంట కాల్చి వాత పెడతాను. నా పరువు తీయకరా. నీకు కావాల్సింది నీళ్ళగా ఇదిగో తెస్తా ఉండు. అమ్మాయి పాపాయి మంచిదే, పళ్ళు చేయించుకోవడం మొదలైతే పళ్ళు చేయిస్తూనే ఉంటుంది. పట్టరా? తినడం మొదలైతే తింటూనే ఉంటుంది. థ్యాంక్స్ పాపాయి. వీడి మొహానతోడు ఇంగ్లీష్ ఒకటి. అసలు మా అమ్మ నాన్న తప్పు చేశారు. ఏదైనా మంచి పేరు పెట్టి ఉండకూడదు. ఏమే నీకు వెటకారంగా ఉందే? బాబాయ్ బాబాయ్, నేనేం చిన్న బాబాయ్నా? వస్తున్నా. వాణి కేరా. దీని మొహాని తోడు ఉత్తరం ఒకటి. ప్రియమైన అక్కకు, అమ్మకు ఒంట్లో ఏం బాగాలేదు, బాగానే ఉంది. ఈ ఉత్తరం దానికి ఇచ్చానంటే ఇంట్లో పని పాట అని తుర్రమంటుంది. అయినా దానికి ఒంట్లో బాగాలేకపోతే ఇదేళ్ళు ఏం చేస్తుంది?
వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి